హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము వచ్చేసి మారేడుమిల్లి వెళ్తున్నాము. సో August 15th అండ్ అలాగే మా మ్యారేజ్ యానివర్సరీ, సాంబి వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఇద్దరం కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మాది ఆల్రెడీ అయిపోయింది, ఈ రోజు సాంబి వాళ్ళది. సో మేము ఎలాగైనా వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇద్దరం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అక్కడ. అండ్ మేము వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ఏ రిసార్ట్లో స్టే చేస్తాము, ఏంటి, ఎలా ఉంది మారేడుమిల్లి అనేది మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. అంతకంటే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా, ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. వెళ్ళిపోదామా? మారేడుమిల్లి వెళ్ళిపోదామా? ఓకే, హాయ్ చెప్పు. స్టార్ట్ అయిపోదాం. మేము 1 డేలో ఇంకా దూరంగా ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ లేదు, అందుకని చెప్పేసి మారేడుమిల్లి దగ్గరగా ఉంటుందని సో అట్లా అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎన్ని కోతులు ఉన్నాయో తెలుసా. పాపం ఎవరో ఒక జనాలు ఏదో ఒకటి తెస్తారు అని చెప్పి చాలా ఆశగా చూస్తూ ఉంటాయి. సో మా దగ్గర ఉన్నవి ఏవో సంథింగ్ అలా కొన్ని అయితే వేసాము. అండ్ ఇప్పుడైతే మేము మారేడుమిల్లికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఈ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది, నేచర్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాము. అండ్ అలాగే మేము ఆల్రెడీ ఇదంతా ఏంటంటే ప్యాకేజ్ అనమాట. సో ప్యాకేజ్ మీద వచ్చాము. లైక్ మా ఫ్యామిలీ, సంభవి వాళ్ళ ఫ్యామిలీ అండ్ అనూష వాళ్ళ ఫ్యామిలీ అలా వచ్చాము అనమాట. సో ముగ్గురము. అండ్ చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా. అంటే సో మారేడుమిల్లి అనేది మేము చాలాసార్లు వచ్చాను, అంటే లైక్ 3-4 టైమ్స్ ముందు వచ్చాను. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే రావడం అనమాట. అందుకని చెప్పేసి కొంచెం చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మారేడుమిల్లి అంటే జస్ట్ ఒక చిన్నగా అలా ఉండేది అంతే, ఏదో జస్ట్ హిల్ పాయింట్ చూసేయడం, వాటర్ ఫాల్స్ చూసేయడం, వచ్చేయడం అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా లోపల చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే మేము ప్యాకేజ్ ద్వారా మాకు ఈ సనా రిసార్ట్ అనేది బుక్ అయింది. అండ్ ఇక్కడ రూమ్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. రూమ్స్ అయితే స్పేషియస్గా చాలా బాగున్నాయి. ఇక్కడ కింద 2 ఫ్యామిలీస్, పైన ఇంకొక చోట ఒక ఫ్యామిలీ ఉండడానికి అయితే ఉంది. సో ఇప్పుడు ఇది చూపించాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా పైన ఉంది, అది కూడా చూపిస్తాను. ఈవెన్ అన్నీ కూడా వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకు పైన మనకి ఏదైతే ఇంకొక రూమ్ అలాట్ చేశారో అది కూడా చూపిస్తాను, నాతో పాటు రండి.
చూసారు కదా, అది కూడా చాలా బాగుంది. మొత్తానికైతే రూమ్స్ 2 ఫిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ప్లే ఏరియా కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అండ్ ప్రతి చోట ఎక్కడ చూసినా మనకి గ్రీనరీయే కనిపిస్తుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ మనం నార్మల్ రొటీన్ లైఫ్లో అంతా పొల్యూషన్ అంతా ఇదే, బట్ ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ప్లే ఏరియా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇదిగోండి. సో మా పిల్లలు అయితే ఇంకెక్కడి నుంచి అసలు రానని కూర్చున్నారు. అండ్ కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి. సో క్లైమేట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అంతా. అండ్ చూద్దాం మరి వర్షం పడుతుంటే ఏంటి నెక్స్ట్ అనేది. బట్ ప్రస్తుతానికైతే వ్యూ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ అలాగే ప్లేస్ అయితే అదిరిపోయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఏం చేయబోతాం ఏంటనేది వ్లాగ్లో వస్తుంది, చూసేయండి. బయటకు అయితే వచ్చాము, జస్ట్ ఒక వాక్లా అనమాట. మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి తెలుసా, అసలు చాలా బాగా అనిపించింది. వర్షం అలా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. అంటే వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు, లైక్ డ్రిజ్లింగ్లా అనమాట. అలా పడుతూనే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో కొన్ని మూమెంట్స్ అట్లా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వీడియో అలా షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫుడ్ అది ఎలా తీసుకొస్తారు ఏంటనేది తర్వాత చూపిస్తాను. వచ్చేసి డిన్నర్ చేయడానికి వచ్చాము. అండ్ చేసాము ఏంటనే చూపిస్తాను. ఇక్కడ మేము పరోటాతో పాటు మష్రూమ్ కర్రీ అండ్ అలాగే బ్యాంబూ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. అండ్ బ్యాంబూ వెజ్ బిర్యానీ చూసిన తర్వాత అంటే అది తినేసిన తర్వాత మాకు అనిపించింది పాపం ఇంకెప్పుడు బిర్యానీ తినకూడదు అన్నట్టుగా అలా అనిపించింది. అంటే వెజ్లో అంత అయితే నాకు నచ్చలేదు. సో అంటే ఆల్మోస్ట్ పన్నీర్ బిర్యానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండేదేమో, బట్ ఇదంతా కూడా ఎలా ఉందంటే బాగా బిరుసుగా అండ్ అంత టేస్టీగా అయితే అస్సలకి లేదనమాట. సో కర్రీ ఉంటే ఏమైనా వెళ్తుందేమో తప్ప నార్మల్గా అలా ప్లెయిన్ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు వెజ్లో చెప్తాను. ఎందుకంటే లిటరల్గా మేము టేస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాం అనమాట. అంత రుచిగా అయితే అస్సలు లేదు, ఆకలి మీద ఏదో అలా వెళ్ళిపోయింది అంతే. బట్ పరోటా అయితే చాలా బాగుంది ఇక్కడ. వేడివేడిగా ఫస్ట్ అయితే బిర్యానీ అలాగే పరోటా తినేసి అండ్ మేమైతే ఒక క్యాంప్ ఫైర్ లాగా వేయించుకుని కొంతసేపు అయితే కూర్చున్నాం. అక్కడ అంత చల్లగా కూడా పెద్దగా ఏం అనిపించలేదు. వర్షం అయితే పడింది కానీ లైట్గా, బట్ అంత చల్లగా కూడా ఏం లేదు. మళ్ళీ క్లైమేట్ మొత్తం మారిపోయింది. అండ్ మొత్తానికి చూసారు కదా. సో రేపు వచ్చేసి మార్నింగ్ మనకి యాక్చువల్లీ కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి, బట్ అక్కడ ఎలవ్ లేదంట, ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ స్టాప్ చేస్తారు. నెక్స్ట్ దానికి బదులు వీళ్ళు ఏదో వేరే వాటర్ ఫాల్ అండ్ వ్యూ పాయింట్కి తీసుకెళ్తారు. సో ముందుగానే ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో చూడండి ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది అంతా తెలుస్తుంది.
నేను మా పిల్లలకి వీడియో తీయమని ఇస్తే వీళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ పెట్టి మొత్తం కెమెరా అంతా తిప్పేశారనమాట. సో పర్లేదు, ఇది కూడా ఒక మెమరీగా ఉండిపోతుందని చెప్పేసి ఈ వ్లాగ్లో దీంట్లో నేను యాడ్ చేస్తాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ అనేది. మాకైతే ఈ 3 ఫ్యామిలీస్కి కలిపి 18,000 ఛార్జ్ చేశారు. దట్ టు ఫర్ 1 డే అనమాట. కొంచెం లిటిల్ బిట్ హై అమౌంట్ అయినా కూడా బట్ ఇట్స్ నైస్, బాగుంది. ఇంకా వీళ్ళ చేతుల్లోంచి నేను ఫోన్ తీసుకోపోయానా అంతే అనమాట. సో నా ఫోన్ని కూడా మొత్తం అందులో వేసేస్తారు, అలా చేసేస్తారనమాట. ఇంకా అంటే లక్కీగా మీకు ఎక్కడ కనిపించట్లే కదా. సో వాడైతే ఆల్రెడీ పడుకుని పోయాడు. వాడిని ఇంకా డిస్టర్బ్ చేయలేదు, వాడిని అలాగే వదిలేసాం. వీళ్ళు కూడా పడుకున్నారు ఇద్దరు, కాకపోతే లేచేశారు ఇంకా ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళు. ఇదిగో చూడండి ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్లోకి మార్చేస్తుందో మొత్తానికి. సో చూసారు కదా, ఈ వ్లాగ్ ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. రేపు ఎక్కడికి వెళ్ళిపోతాం ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది, చూసేయండి, మిస్ అవ్వకండి అసలు. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.